వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని పాలకొల్లు పట్టణంలో ఉన్నాం. పాలకొల్లు పట్టణంలో మే 3, 4 తారీఖుల్లో లయన్స్ ఇంటర్నేషనల్ వారి మల్టీకాన్ కన్వెన్షన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 డిస్ట్రిక్ట్స్ సంబంధించి ABDGJ సంబంధించిన కన్వెన్షన్ అనేది ఇక్కడ కండక్ట్ చేయబోతున్నారు. పాలకొల్లు దానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. దీనికి చైర్పర్సన్గా ఉన్నటువంటి డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి గారితో లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఎప్పుడు ఆవిర్భావం జరిగింది, దాంట్లోకి సర్వీసెస్ ఎట్లాంటివి అందుతున్నాయి అనే విషయాలతో పాటుగా ఈ కన్వెన్షన్లో 2 డేస్లో ఏ అంశాల మీద చర్చ జరిగిద్ది, సర్వీసెస్కి సంబంధించి కానీ డెసిషన్స్ సంబంధించి కానీ ఎట్లా ముందుకెళ్తున్నారు అనే విషయాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. చైర్పర్సన్గా ఈ కన్వెన్షన్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సుమారు 14,000 మంది వరకు సభ్యులు ఉన్నటువంటి ఈ లయన్స్ ఇంటర్నేషనల్ ఈ జిల్లాల వరకు మాత్రమే ఈ అటెండెన్స్ కూడా సుమారు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి వాళ్ళు చేస్తున్న ఏర్పాట్ల గురించి అంశాల గురించి వాళ్ళు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి సార్, ఎట్లా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను సార్. సార్, ఈ మల్టీకాన్ 9th కన్వెన్షన్ అనేది పాలకొల్లు పట్టణం సరిపోతుంది అనుకున్నారా? పాలకొల్లు పట్టణంలో నిర్వహించడానికి కారణం ఏంటి? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. పాలకొల్లు పట్టణం సరిపోతుందంటే నిజంగా ఒకప్పుడు అయితే సరిపోయేది కాదు. ఈరోజు ధైర్యంగా ఇక్కడ చేయమంటే మేము చేస్తామని ధైర్యంగా ఎందుకు తీసుకున్నాం అంటే, ఇప్పుడు ఇక్కడ బాగా హోటల్స్ అవి బాగా వచ్చినవి, చుట్టుపక్కలేమో మంచి మంచి హోటల్స్ రావటం, ఇవన్నీ ఉన్న మూలంగా బహుశా ఒక 400 మంది నీకు చాలా కంఫర్టబుల్గా 400-500 చాలా కంఫర్టబుల్గా ఉండడానికి అవకాశం వచ్చింది. కాబట్టి రిసార్ట్స్ కూడా చాలా వచ్చినాయి. అంచేత డెఫినెట్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా చేస్తామని పెట్టుకున్నాం. రెండోది, మాకు ఇవ్వడానికి కారణం ఏంటంటే, పాలకొల్లో ఎప్పుడు ఇటువంటి కాన్ఫరెన్స్లు చేసినా కానీ మేము డెఫినెట్గా బాగా చేస్తాం ఒక మంచి భావం వాళ్ళందరితో ఉండటం వల్ల, ఇక్కడ నాయకుల్లో ఉండటం వల్ల మాకు కూడా మీరు చేస్తే బాగుంటుందని మమ్మల్ని అడగటం వల్ల మేము చేస్తామని చెప్పామండి. సో ఇది కొద్ది హెర్క్యులియన్ టాస్కే మా చిన్న ఊరికి, కానీ డెఫినెట్గా బాగా చేస్తామని అనుకుంటున్నాం. అంటే ప్రెస్టీజియస్గా తీసుకొని చేస్తున్నారు అనుకోవాలా? డెఫినెట్గా ఒకసారి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా బాధ్యతగా పర్ఫెక్ట్గా చేయటం అనేది డెఫినెట్గా మా భావం. తప్పకుండా ఇదివరకు కూడా ఇటువంటి కన్వెన్షన్స్ ఇంత పెద్దది కానీ చేయలేదు. కానీ ఏం కన్వెన్షన్స్ చేసినా, ఒకవేళ డాక్టర్స్ కన్వెన్షన్ చేసినా, లేకపోతే లయన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసినా, ఏం చేసినా డెఫినెట్గా బాగా చేసాం. మేము రీసెంట్గా మాకు పాలకొల్లు లయన్స్ క్లబ్ పెట్టి 55 years దాటిపోయిందండి. లాస్ట్ టైం ఒక 6 months ఇక్కడ పాలకొల్లు 55 years కన్వెన్షన్ చేసాం మేము. యాక్చువల్గా 50 years అంటే 50th yearలో చేయాలి. అప్పుడు కోవిడ్ రావటం వల్ల చేయలేకపోయామని 55 years చేసాం. అట్ ది సేమ్ టైం పాలకొల్లు లయన్స్ క్లబ్కి ఐ హాస్పిటల్ ఒకటి ఉంది కాబట్టి ఒక ప్రాజెక్ట్గా అది కూడా స్టార్ట్ చేసి 35 years అయిపోయిందండి. ఆ 35 years అయిపోయింది. ఈ రెండు కలుపుకొని మనం లాస్ట్ టైం మేము చేయటం జరిగింది. అది మా లెవెల్లో, మా క్లబ్ లెవెల్లో, అంటే డిస్ట్రిక్ట్లో అంతా మొత్తం అందరినీ పిలిచాం. కానీ అటు క్లబ్ లెవెల్లోనే జరుగుతుంది కాబట్టి ఆ రోజున కూడా దగ్గర ఒక 600 మంది వచ్చారు. సో ఆ ధైర్యంతో వాళ్ళు మేము చేయగలుగుతున్నాం. ఆ రోజు కూడా బాగా చేసాము. ఈ కాన్ఫరెన్స్లో ప్రధానంగా ఏ అంశాలు ఎజెండాగా తీసుకున్నారు? 3rd and 4th ఈ 2 రోజులు ఏ అంశాల మీద కండక్ట్ చేస్తారు? నేను అన్నట్టు యాక్చువల్ 2nd కూడా కాన్ఫరెన్స్ జరుగుతుందండి. సెకండ్ ఓన్లీ ఎవరికంటే ఓన్లీ ఒక 70-80 మెంబర్స్కి ఉంటుంది అంతే. అది ఎవరైతే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్కి ఇదివరకు అయితే చేశారో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్లో మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రీవియస్గా గవర్నర్స్గా చేశారో వాళ్ళందరికీ కలిపి ఒక కాన్ఫరెన్స్ అవుతుంది. అది 5th, 2nd అవుతుందండి. దానికి తత్మూళ్ళు ఎవరు రారు, తత్మ డెలిగేట్స్ రారు, వెళ్ళే వస్తారు. 3rd and 4th మొత్తం అందరూ రావడానికి అవకాశం ఉంది. అయితే మా యూజువల్గా ఏంటంటే 800 to 1000 మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 800 to 1000 మెంబర్స్ రావడానికి మాకు కూర్చోవడానికి హాల్స్ అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అకామిడేషన్ వరకు మేము పర్హాప్స్ అప్ టు 400 మెంబర్స్కి ఖచ్చితంగా అకామిడేషన్ ఇవ్వాల్సి వస్తుంది. 400 మెంబర్స్కి చుట్టుపక్కల అన్నీ చూసుకుంటే, హోటల్ రిసార్ట్స్ కూడా చూసుకుంటే మేము ఖచ్చితంగా వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వగలుగుతామండి. ఖచ్చితంగా ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ ఉంటుంది? జనరల్గా ఏంటంటే ఒక్కరోజు మనం ఏ క్లబ్స్, ఏ డిస్ట్రిక్ట్స్ ఎలా బాగా చేస్తున్నాయి అదంతా కూర్చొని అవన్నీ డిస్కషన్, వీళ్ళు చాలా బాగా చేశారు, ఇది ఇంకా చేస్తే బాగుంటుంది, అట్లాగా ఒకటండి. రెండోది ఏంటంటే ఎలక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదండి. సో ఎలక్షన్ ప్యూర్గా అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఒక పోటు జరుగుతుందండి. ఎలా చేశారు, మీరు ఎలా చేస్తున్నారు, వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడానికి, యంగ్ జనరేషన్ తోటి మాట్లాడటానికి, వాళ్ళందరినీ కూడా చేయడానికి ఒకరోజు కంప్లీట్గా కాన్ఫరెన్స్ ఉంటుంది. సో ఇనాగ్రేషన్ సెషన్ ఒకటి ఉంటుంది.
అది కాక ఇవన్నీ ఎలా చేశారు దాని గురించి చెప్పడం కానీ, దాని గురించి పెద్దవాళ్ళు వచ్చి కొద్దిగా ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసే క్లాసెస్ తీసుకోవటం కానీ, నెక్స్ట్ డే ఎవరైతే ఎలెక్ట్ అయ్యారో వచ్చే సంవత్సరానికి ఆ ఎలెక్ట్ అయిన లీడర్స్ అందరికీ క్లాసెస్ ఉంటాయండి, లీడర్షిప్ క్లాసెస్ ఉంటాయి. అది నెక్స్ట్ డే ఉంటుంది అది. సో కేవలం సైమల్టేనియస్గా జరుగుతుంది. ఈసారి ఏం చేశారంటే యంగ్ జనరేషన్ అవుతున్నారు, అంటే 18 years నుంచి అప్ టు 25 yearsకు మేము లైన్స్ అంటారు పెద్దవాళ్ళని, వాళ్ళు లియోస్ అంటారు. వాళ్ళకి కానీ ఎలక్టెడ్ లీడర్స్ కానీ, ఈ సంవత్సరం ఎలక్టెడ్ లీడర్స్ కానీ వాళ్ళందరికీ డెఫినెట్గా క్లాసెస్ ఉంటాయండి నెక్స్ట్ డే. ఆ క్లాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు అంచేతంటే లీడర్షిప్ డెవలప్మెంట్లోకి వస్తేనే కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ఇంపాసిబుల్, కష్టం లేకపోతే. సో అవన్నీ అప్పటి నుంచి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు నేను చేరి 53 years అయింది. అలా నేను అంచెలంచెలుగా ఎదికి వచ్చాను నేను. సో వాళ్ళు ఏమైనా చేయాలంటే ఒక ధైర్యంగా చేయడానికి నాకు అవకాశం వస్తుంది, తప్పకుండా చేయగలుగుతాను. బికాజ్ ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద ట్రైనింగ్. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లయనిజంలో సర్వీస్ ఒక ఆస్పెక్ట్ అండి. ఇది స్టార్ట్ చేసినప్పుడు మెల్విన్ జోన్సన్ స్టార్ట్ చేశారు. ఆయన ఏమన్నా అసలు ఎక్కడ పుట్టింది లయన్స్ క్లబ్ అని? ఇది అమెరికాలోనే పుట్టింది సార్, అమెరికానే పుట్టింది అది. ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఇన్సూరెన్స్ ఏజెంట్. ఆయన వాళ్ళందరూ బిజినెస్ కమ్యూనిటీ ఉండేది, వాళ్ళందరికీ ఒక అది వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ ఉండేది. అసోసియేషన్లో వాళ్ళు ఏమన్నారంటే ఈయన ఏం ప్రపోజల్ చేశారంటే అందరం వర్క్ చేసుకుంటున్నాం, మనందరం వర్క్ చేస్తున్నాం, అందరం డబ్బులు సంపాదించుకుంటున్నాం. ఇది చేసేటప్పుడు ఎంతో కొంత మనం సంపాదించిన వాటిలో కొంత మనీ మనకి ఏదో అందరికీ ఎవరైతే టాలెంట్స్ ఉన్నాయో ఆ టాలెంట్స్ కొంత ప్లస్ ఎంత టైం ఉంటే మనకి ఎంతో కొంత టైం ఉంటుంది కదా, ఆ టైంలో అట్లీస్ట్ వారానికి ఒక గంట 2 గంటలో మీరు సమాజానికి కనుక ఇచ్చినట్టయితే మీ టైంని, మీ టాలెంట్ని, మీ ట్రెజర్ని సమాజానికి ఇచ్చినట్టయితే ఆ డెఫినెట్గా సమాజం బాగుంటుంది, ఆ సమాజాన్ని బాగా చేయొచ్చు. చాలామంది డబ్బు లేని వాళ్ళు కానీ బాగా పేదవాళ్ళు కానీ చాలా వాళ్ళకైనా మనం చేస్తే బాగుంటుందేమో అని. అంచేతే దెర్ ఇస్ ఎ నీడ్, దెర్ ఇస్ ఎ లైన్ అని ఒక క్యాప్షన్తో. అయితే చాలా కాలం ఇది జరుగుతుంది. ఇది ఏ సంవత్సరం సార్? ఇది 1917లో స్టార్ట్ అయిందండి. 107 years అయింది వాళ్ళకి వచ్చారు. 107 years ఉన్నాయి. నేను సరిగ్గా 100th year నేను గవర్నర్. దట్ ఈస్ నా అదృష్టం అది యాక్చువల్గా. అప్పటి నుంచి నెమ్మదిగా స్లోగా పెరుగుతూ వచ్చిందండి. అయితే సమ్వేర్ ఇన్ ద 1957లో అండ్ దే స్టార్టెడ్ LCF అని స్టార్ట్ చేశారు, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. స్టార్టెడ్ కలెక్టింగ్ పూలింగ్ ద మనీ ఇంటర్నేషనల్ లెవెల్లో. అంటే 1000 rupees. ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది సార్ ఇది? ఇండియా కూడా ఇంచుమించు అదే టైంలో వచ్చింది, 1952లో ఎప్పుడు వచ్చింది, అదే టైంలో వచ్చింది. ఎవరైతే $1000 ఇస్తారో వాళ్ళని మెల్విన్ జోన్స్ ఫెలో అన్నారు. మెల్విన్ జోన్స్ ఆయన స్టార్ట్ చేశాడు కాబట్టి $1000. ఈ $1000 డైరెక్ట్గా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుందండి. $1000 ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తారండి. ఇప్పుడు మీరు పాలకొల్లు లయన్స్ ఐ హాస్పిటల్ చూశారు కదా మీరు? చూశాను. అది దగ్గర వాళ్ళు చూశారు అదంతా మీరు. ఆ పాలకొల్లు లయన్స్ హాస్పిటల్కి ఇప్పటి వరకు వాళ్ళు 2 crores ఇచ్చారు ఎప్పుడైతే అవి. అంటే మేము ఆల్మోస్ట్ అనదర్ 6-7 crores మేము పెట్టాం, వాళ్ళు డెఫినెట్గా 2 crores. అట్లాగా చాలా త్రూఅవుట్ ది వరల్డ్ దే ఆర్ గివింగ్ ఇట్, త్రూఅవుట్ ది వరల్డ్, ఇక్కడే కాదండి. సో ప్రతిసారి ఏం చేస్తారంటే ఏదో ఒక థీమ్ తీసుకుంటారు వాళ్ళు. ఒకప్పుడు ఐ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఐ ఆపరేషన్స్ తీసుకున్నారు. అంటే నా ఉద్దేశంలో ప్రపంచంలో ప్రతి ఆపరేషన్ అయితే క్యాటరాక్ట్స్ కానీ సత్యం ఆపరేషన్ ఎవ్రీ 8th operation is done by the Lions Clubs International. అంటే మేమే ఇప్పుడు ఈ లాస్ట్ 35 yearsలో 1,70,000 ఆపరేషన్లు మేమే చేసాం. 1,70,000. నిడదవోలులో బ్యూటిఫుల్ హాస్పిటల్ ఉంది మాలాంటిది, చాలా మంచి హాస్పిటల్ ఉంది, వాళ్ళు చేస్తున్నారు. అలా త్రూఅవుట్ ఇండియాలో దగ్గర 150 హాస్పిటల్స్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియా, ఓన్లీ లయన్స్ హాస్పిటల్స్ అండి. వరల్డ్ కూడా ఉన్నాయి. అలాగే దీనికే కాదు, ఫిజియోథెరపీ అని, హాస్పిటల్స్ అని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటన్నిటికీ ఎక్కడైతే డెఫినెట్గా సర్వీస్ జరుగుతుందో వాళ్ళు కనుక అప్లై చేసుకుంటే డెఫినెట్గా దే ఆర్ గివింగ్ ఇట్, సపోర్ట్ చేస్తారు. అంటే ఇది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది కావచ్చు, ఇది ఓన్లీ ఇండియా వరకు ఎక్కువ ఉన్నాయా లేదంటే వేరే కంట్రీస్లో కూడా వీటి సేవలు ఎక్కువగా వినియోగించుకునే? మోర్ దాన్ 200 కంట్రీస్లో ఉన్నాయి సార్. మోర్ దాన్ 200 కంట్రీస్లో ఉన్నాయి, అన్ని కంట్రీస్లో. సెకండ్ వరల్డ్ వార్లో చాలా బాగా వర్క్ చేశారని చెప్పి బాగా అప్రిషియేట్ చేసి యునైటెడ్ నేషన్స్ ఫారం అయినప్పుడు వాళ్ళు ఒక అడ్వైజర్స్గా ఒక 40 NGO ఆర్గనైజేషన్స్ 40 అసోసియేషన్స్ తీసుకున్నారు. మాకు సజెషన్స్ ఇవ్వండి, ఇచ్చితే మా యునైటెడ్ నేషన్స్ స్టార్ట్ చేసి ఎక్కడ యుద్ధాలు లేకుండా చూద్దాం, అందరూ సామరస్యంగా ఒకటి చూద్దాం అన్నప్పుడు ఈ లయన్స్ క్లబ్ని ఒకరిని ఇన్వైట్ చేశారు వాళ్ళు, మీరు కూడా వచ్చి మాకు. బట్ దట్ ఈస్ రియల్లీ
చూసే గ్లోరియే కదండి లయన్స్ క్లబ్కి డెఫినెట్గా కాదు. అట్లా ఈవెన్ టుడే ది ఇంటర్నేషనల్ జనరల్ యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కలుస్తాడు. ఓకే. ఎవ్రీ ఇయర్ కలుస్తాడండి. దట్స్ వన్. లయన్స్ క్లబ్లో ఏ పోస్టు కూడా సంవత్సరం దాటి ఉండదు. సంవత్సరం దాటి ఉండదు. ఎవరు చేయకూడదు. ఎవరు చేయకూడదు. మళ్ళీ రిపీట్ చేయరు ఆ పోస్ట్. నేను ఒకసారి పాస్ గవర్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను గవర్నర్ అవుతానంటే కుదరదు అసలు. సో ఎవ్రీబడి షుడ్ గెట్ ఏ ఛాన్స్ అండి. సమ్వేర్ ఇన్ ద 85, 86లో అంటే లయన్స్ క్లబ్ ఇంకా పెరగటానికి మన సర్వీసెస్ కూడా ఇంకా చాలా బాగా రావడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆ రోజు ఇంటర్నేషనల్గా ఒక సర్వే చేసి 3 years 2 years సర్వే చేశారు. లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లైన్ లీడర్స్ అందరూ ఎవరవుతున్నారో వాళ్ళకి లీడర్షిప్ క్లాసెస్ తీసుకుని వాళ్ళకి లీడర్షిప్ డెవలప్మెంట్ కనుక వచ్చినట్టయితే వాళ్ళు ఇంకా సర్వీస్ కమ్యూనిటీ సర్వీస్ బాగా చేయడానికి మంచి వాలంటీర్స్గా తయారవడానికి బాగుంటుందని చెప్పి వాళ్ళు అప్పుడు లీడర్షిప్ క్లాసెస్ స్టార్ట్ అంటే ఒక డబ్బునంతా గ్యాదర్ చేసి మనీనంతా ఖర్చు పెట్టడమే కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న నాయకుడిని ఉంటేనే కదా మీరు ఏదైనా బాగా మంచి బాగా ప్లాన్ చేసుకుంటారు, లేకపోతే మనీ అంతా వేస్ట్ అవుతుంది కదండి. అది కాకుండా ఎవ్రీ ఇయర్ ఇప్పుడు లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 50 years నుంచి 50 ఏంటంటే ఆల్మోస్ట్ 75 years నుంచి దే కాన్సన్ట్రేట్ మన ఐ కేర్ మీద కాన్సన్ట్రేట్ చేశారండి. ఇట్స్ మోర్ దాన్ 75 years ఐ కేర్ మీద కావాలి. ఇవాళ ఐ కేర్ ప్రతి చోట అవేర్నెస్ వచ్చింది, బాగా చేయించుకుంటున్నారు, అన్నీ బాగా వస్తున్నారండి. నౌ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డయాబెటీస్. డయాబెటీస్ చాలా పెరిగిపోతుంది, ఎస్పెషల్లీ ఇండియాలో డయాబెటీస్ చాలా పెరుగుతుంది. నౌ ఇండియా ఇస్ కాల్డ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. యాక్చువల్గా అంత ఎక్కువ అవుతుందండి. అంత ఎక్కువ చైనాలో కూడా చాలా ఎక్కువ అవుతుంది, త్రూఅవుట్ ది వరల్డ్ కూడా ఎక్కువ అవుతుంది అది. సో డయాబెటీస్ మీద చాలా అవేర్నెస్ తీసుకురావాలి, దానికి చేయాలని చెప్పేసి మీరు డయాబెటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలా కొన్ని తీసుకున్నారు. క్యాన్సర్ ఎక్కువ అవుతుంది అది, సో క్యాన్సర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే డయాబెటీస్కి సంబంధించి అన్నీ వాళ్ళు దే ఆర్ గివింగ్ మనీ అండ్ లాట్ ఆఫ్ మనీ ఎవరైతే బాగా చేస్తున్నారు. ఈ క్యాన్సర్ ఎస్పెషల్లీ చైల్డ్ క్యాన్సర్ తీసుకున్నారు వాళ్ళు. చైల్డ్ క్యాన్సర్, ఎల్ఎల్ క్యాన్సర్ ఎలాగా ఏదో చేసుకుంటారు. చైల్డ్ క్యాన్సర్ చాలా ఇంపార్టెంట్. చైల్డ్ కనుక చనిపోకుండా బాగా బతుకున్నట్టయితే ఎక్సలెంట్ ఫ్యూచర్ సిటిజన్ అవడానికి అవకాశం ఉంటుందని చైల్డ్ క్యాన్సర్ మీద నౌ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్. నిజంగా చైల్డ్ క్యాన్సర్ మీద ఎవరైనా వర్క్ చేస్తే డెఫినెట్గా దే ఆర్ గివింగ్ మనీ, దాని మీద వర్క్ చేస్తున్నారు కూడా అన్నట్టు. ఓకే. సో అట్లాగా దేర్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంట్ ఫ్యాక్ట్ మీద చాలా టేకింగ్ అ లాట్ ఆఫ్. అంటే ఇది ఒక్క ఇండియాని కదండి, త్రూఅవుట్ ది వరల్డ్ దే డూ ఇట్ అండి. ఓకే. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే ఫీల్ ఇట్. అలాగే యూత్ ఎంపవర్మెంట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శ్రీలంకలో వీటన్నిటి మీద కాన్ఫరెన్సెస్ కావచ్చు, లేదంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతుందా? మీరు అన్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, యూత్ కి సంబంధించి దగ్గర దగ్గర 47,000 క్లబ్స్ పైన ఉన్నాయండి త్రూఅవుట్ ది వరల్డ్. అన్ని క్లబ్స్ మరి ప్రతి చోట. అంటే రవి అస్తమించిన సామ్రాజ్యం ఎలాగో ఈరోజు లయన్స్ క్లబ్ ఇది రవి అస్తమించిన ప్రతి నిమిషం ఎక్కడో చోట ప్రపంచంలో లయన్స్ క్లబ్ యాక్టివిటీ జరిగింది. దాని ద్వారా లబ్ధి పొందేవాళ్ళు మరి చాలామంది ఉంటారు కదా సార్. పాలకులు ఒక్కటే తీసుకోండి, ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారండి. వెస్ట్ గోదావరి అంతా తీసుకోండి, ఎంతమంది బ్రహ్మాండంగా. మాకు వెస్ట్ గోదావరిలో దగ్గర పర్మనెంట్ ప్రాజెక్ట్స్ లయన్స్ క్లబ్ పేరు చెప్పి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ మోర్ దాన్ 50 ఉంటాయండి వాళ్ళు. పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఐ హాస్పిటల్స్ అవ్వచ్చు, ఇంకోటి హంగర్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే బ్లడ్ బ్యాంక్స్ అవ్వచ్చండి. అట్లాగా చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవ్వచ్చు. ఇట్లా చూసుకుంటే లయన్స్ క్లబ్ ప్రాజెక్ట్స్ దగ్గర అన్ని ప్రాజెక్ట్స్ పెర్మనెంట్గా ఉన్నాయి. అంటే పాలకుల్లో మన ఐ హాస్పిటల్ దేనికి కాదు అని అనర్హం అన్నట్టు ఓల్డ్ ఏజ్ హోమ్స్, బ్లడ్ బ్యాంక్స్ ఆల్రెడీ అందరికీ తెలుస్తుంది. రీనల్ డయాలసిస్ యూనిట్లు అండి, డయాలసిస్ యూనిట్స్ మేము స్టార్ట్ చేసాం. అది రీనల్ డయాలసిస్ యూనిట్లు ఇవన్నీ చూసుకుంటే మరి రోజుకి ఎంత సర్వీస్ అవుతుంది. ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నాం కదా. అంటే ఎడ్యుకేషన్ వైపు కూడా ఏమైనా ఉన్నారా? ఎస్, ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ చాలా ఉన్నాయండి. మెంటలీ రిటార్డెడ్ స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే ఫిజియోథెరపీ క్లినిక్స్ ఉన్నాయండి. తర్వాత ఎడ్యుకేషన్ మీద చాలా స్కూల్స్ ఉన్నాయండి ఇక్కడ. అంటే త్రూఅవుట్ ది ఇండియా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలకుల్లో ఉన్నాయి. త్రూఅవుట్ ది ఇండియా చాలా స్కూల్స్ ఉన్నాయండి. త్రూఅవుట్ ది వరల్డ్ ఉన్నాయి స్కూల్స్ కూడా. ఐదర్ ఫర్ కిండర్ గార్డెన్ స్కూల్ దగ్గర నుంచి పెద్ద స్కూల్స్ వరకు, కాలేజెస్ వరకు చాలా ఉన్నాయి. కొన్నిట్లో అయితే నాకు పేరు గుర్తులేదు కానీ మోర్ దాన్ 7,000 స్టూడెంట్స్ ఉన్నటువంటి కాలేజెస్ ఉన్నాయండి. 7,000 స్టూడెంట్స్ ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. ఓకే. సో అంతా అంటే వాళ్ళంతా ఇమీడియట్గా ఇనీషియల్గా బాగా సపోర్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళంతా వాళ్ళు నిలబెట్టుకునే కెపాసిటీ వాళ్ళందరికీ వస్తుంది. అంటే సుమారు చేసినప్పుడు కూడా చాలా సిస్టమేటిక్గా పగటి నేను ఏదో చేసేస్తానంటే నాకేం డబ్బులు ఇవ్వరు. నువ్వేం చేస్తావు? ఇప్పుడు బ్యాంక్ మన లోన్ అప్లై చేస్తే ఎన్ని అడుగుతాడండి, అలాగే ఖచ్చితంగా అన్నీ అడుగుతారు అండ్ ఫాలో చేస్తారండి. దే విల్ నాట్ వేస్ట్ ఎ సింగిల్ పైన కూడా వేస్ట్ చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం మేము ఒక ప్రాజెక్ట్కి అప్లై చేసాం. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 30-35 years బ్యాక్.
నేను ఒక 80 పైసో ఎంతో నాకు మొత్తం అంతా పనిచేసినప్పుడు వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు 80 పైసలు తేడా వచ్చింది, అంతా అయిపోయిన తర్వాత. అది 80 పైసలు దిగి ఎందుకు తేడా వచ్చిందని నన్ను క్వశ్చన్ అడిగాడు వాడు. 80 పైసా 80 పైసా 180 పైసా సంథింగ్ లేదు. నాకు అంత అంటే కొన్ని లక్షల డాలర్లో మేము యాక్టివిటీ చేసినప్పుడు 80 పైసలు నీకు ఎందుకు తేడా రావాలని అడిగాడు. నేను దానికి సమాధానం ఇచ్చుకోవడానికి నేను హ్యాడ్ టు స్పెండ్ అబౌట్ 1100 రూపీస్. అది అప్పుడు ఇంత టెక్నాలజీ లేవు కాబట్టి మళ్ళీ పోస్ట్ చేయడం, మళ్ళీ దాన్ని అన్ని కరెక్ట్ చేసి పంపించడం అని. అంటే అంత స్ట్రిక్ట్గా అంత స్పెసిఫిక్గా చూస్తారండి వాళ్ళు ప్రతి విషయంలో చాలా ఎంత ఎక్సలెంట్. అంటే డబ్బు ఎస్టిమేషన్స్, కొటేషన్స్ వీటన్నిటితో పాటు సర్వీస్ అందించే దాన్ని కూడా మానిటర్ చేస్తారండి. డెఫినెట్గా మానిటర్ చేస్తారు. అంతే బాగా గ్లోబల్ హెడ్స్ ఉంటారంటే వాళ్ళందరూ, అంటే మన దగ్గర ఐఏఎస్ పీపుల్ ఎలా ఉంటారో గ్లోబల్ హెడ్స్లో అలా ఎక్సలెంట్ పీపుల్నే వాళ్ళు తీసుకుని వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటారు వాళ్ళు. అంటే ఇది అన్ని రంగాలకు విస్తరించింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎడ్యుకేషన్, ఒక హాస్పిటల్కి సంబంధించి, వైద్యానికి సంబంధించి, అట్లాగే వెల్ఫేర్కి సంబంధించి. ఒకసారి మీసిల్స్ వచ్చినాయండి సీలోన్లో. వాళ్ళు $1 $1 అంటే మీరు $1 ఇస్తే నేను ఒక్క అబ్బాయికి మేము ఇంజెక్షన్ ఇస్తాం అంటే అది బాగా స్ప్రెడ్ అయ్యింది. సో మీసిల్స్ కంప్లీట్గా ఎరాడికేట్ చేశారు. అలాగే దే హావ్ గివెన్ ఇట్ ద పోలియో. మేము పాలకుల్లో పోలియో చేసాం, ఆల్మోస్ట్ ఎరాడికేట్ చేసేసాం కదా చాలా మటుకని. అట్లాగా పోలియో అయితే రోటరీ వాళ్ళు బాగా చేశారు అనుకోండి మాకన్నాను. అట్లాగా సో కమ్యూనిటీ సర్వీస్ అట్లాగా. సో ఎలక్టెడ్ లీడర్స్ కూడా ఎవరు కూడా 1 year పోస్ట్ దాటి ఉండకూడదు అనేది. ఈ 70 సంవత్సరాల వరకు ఇంటర్నేషనల్గా ఆల్మోస్ట్ 80 సంవత్సరాలకు ఇంటర్నేషనల్గా ఇండియా నుంచి ఎవరు ఎలక్ట్ అవ్వలే ప్రెసిడెంట్కి, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా. 20 years బ్యాకే ఎలక్ట్ అయ్యారండి. ఇప్పుడు 3-4 వచ్చారు ఇండియా నుంచి ప్రెసిడెంట్స్గా, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ కానండి. ఫార్చునేట్గా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రేపు కాబోయే ఇండియన్ ఆయన కలెక్టర్ నుంచి వస్తున్నారు, ఏపీ సింగ్ అని ఆయన వస్తున్నారు. ఈజ్ వెరీ గుడ్ ఆరేటర్. ఆయన నెక్స్ట్ రేపు జూలైకి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవుతాడు. బహుశా ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఇక్కడ వైజాగ్ నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఒక ఆయన విజయ్ కుమార్ రాజు గారు అని ఆయన రావడానికి అవకాశం ఉందండి. 3-4 years ఆయన ఖచ్చితంగా వస్తాడు, విజయ్ కుమార్ రాజు గారు. అలాగే మా డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్ వస్తాడు ఈ సంవత్సరం. మీ డిస్ట్రిక్ట్ నుంచి? మా డిస్ట్రిక్ట్ నుంచి, వెస్ట్ గోదావరి నుంచి. ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్ అంటే ఎవ్రీ ఇయర్ అంటే ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ 36 members ఉంటారండి. 2 years ఉంటారు వాళ్ళు, ఒక్కలే 2 years ఉంటారు. ఎవరు ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ మాత్రం ఇంటర్నేషనల్ త్రూ అవుట్ ది వరల్డ్ వస్తారంట వాళ్ళు. సో ఇండియాకి 3-4 ఛాన్స్ వస్తుంది. దాంట్లో 2 years ఉంటారు కదా. ఒక్క డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రేపు జూలైలో ఎలక్ట్ అవుతాడు. ఆయన 2 years ఉంటాడు. మా డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాడు ఆయన. సుభాష్ బాబు ఆయన పేరు. ఆయన వస్తున్నారు. ఆయన వస్తున్నారు కన్ఫర్మా? అంటే దానికి ఇంకా ఎలక్షన్స్ ఉంటుంది ఎలక్షన్ ఉంటుందండి. ఇక్కడ ఎలక్షన్ కూడా ఎలా ఉంటుందంటే సార్, ఆయన ఆల్మోస్ట్ ఇనానిమస్గా అయిపోయాడండి ఇప్పుడు, అంచేత అప్పటి నుంచి తీసుకుంటాడు. మాకు కూడా ఎలక్షన్ ఎలా ఉంటుందంటే ఒక 2 years బ్యాకే మేము ఎలక్ట్ చేసుకుంటాం కాబోయే గవర్నర్. 2 years బ్యాక్ ఎలక్ట్ అయినా సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అంటామండి. హీ బికమ్స్ ఎ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నెక్స్ట్ ఇయర్. ఆ సంవత్సరం తర్వాత గవర్నర్ అవుతాడు. ఇప్పుడు నేను సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గారు ఎలక్ట్ అయ్యాను అనుకోండి, నేను ఎలక్ట్ అయిపోయాను నేను ఆటోమేటిక్గా అయిపోతానంటే కుదరదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నాకు కూడా ఎలక్షన్ ఉంటుంది. ఎలక్షన్ అయితే ఉంటుంది. నేను ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ అవ్వాలంటే ఇంకెవరు ఉండదు, దానికి కాంపిటీషన్ ఉంటుంది. సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్కి వచ్చేటప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. మళ్ళీ అందరూ ఓట్లు వేయాలి నాకు. ఏ కలిస్తే దానికి సరిగ్గా ఓటు రాకపోతే నన్ను తీసేస్తారు. లేకపోతే నేను అయిపోతున్నాను కదా, నీకేం పని చేయకుండా కూర్చోడానికి అవకాశం ఉంటుంది కదా, ఉండదండి. అలాగే అందరూ మళ్ళీ గవర్నర్కి కూడా ఓట్లు వేయవలసింది అందరూ. ఈ లెర్న్, గ్రో, లీడ్ ఈ 3 అంశాలు ఈసారి మల్టీ కాలనీ ఇదంతా మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్, 6 districts ఆంధ్రప్రదేశ్లో 6 districts ఉన్నాయి. 6 districtsకి దగ్గరగా 13,000 మంది పైనే ఉన్నారు. 13,600 మంది ఎంతమంది ఉంటారు. దీనికి 6 districts కలిపి మల్టిపుల్ డిస్ట్రిక్ట్ అంటారు. ఈ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఈసారి పాలకులో జరుగుతుంది కాబట్టి మేము పెట్టుకున్నాం మల్టీ కాన్ అని పెట్టుకున్నాం. దీంట్లో ప్రతిసారి ఒక థీమ్ అనేది ఉండాలి కదా. ఈసారి థీమ్కి ఏం చేస్తామంటే నువ్వు అంటే యూ షుడ్ లెర్న్, ప్రతిదీ నేర్చుకోవాలి. నాకు వచ్చింది అనేది కాదు కదా, ప్రొఫెసర్ అయినా కానీ నేర్చుకోవడానికి ఎప్పుడు ఉంటుంది కదండి. ఇందులో సోషల్ సర్వీస్ యాక్టివిటీలో నేర్చుకోవడానికి అసలు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటేనే అవుతుంది. సపోజ్ ఒక ప్రొఫెసర్ అనుకోండి రిటైర్ అయిపోయిన తర్వాత కూర్చోవచ్చు, ఇక్కడ అలాగే ఏమి ఉండదు కదా. సో నేర్చుకోవటం అనేది మస్ట్. ఎవరైనా సోషల్ యాక్టివిటీ నేర్చుకోవడం నాట్ ఓన్లీ నాలెడ్జ్, యువర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కానీ, ఎవరితో మాట్లాడే విధానం కానీ, నువ్వు ఒక యాక్టివిటీ చేయాలంటే నువ్వు ప్లాన్ చేసుకునే విధానం కానీ,
లేకపోతే ఎవరితోటైనా మాట్లాడాలంటే అసలు నీ కమ్యూనికేషన్స్ లెవెల్ ఎలాగలా ఉండాలి, కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు నేర్చుకునేవేనండి. సో ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి ప్రతి విషయం. నువ్వు నేర్చుకుంటే నీకు గ్రోత్ వస్తుంది, నువ్వు గ్రో అవుతావు, నువ్వు అన్ని విషయాల్లో గ్రో అవుతావు. నీ ఫ్యామిలీ లైఫ్ బాగా చూసుకుంటావు, ఇటువంటి కాన్ఫరెన్స్లు చేసుకుంటావు, మీ ఇంట్లో మీ అమ్మాయి పెళ్లి చేసి నువ్వు బాగా చేయగలుగుతావు, బాగా ప్లాన్ చేసుకోగలుగుతావు, ఫైనాన్షియల్గా నువ్వు ఎలా సివిలైజ్ చేసుకోవాలనుకుంటావు. సో ఇన్ వన్ వే నా ఉద్దేశంలో ఏమనిపించిందంటే, నీకు ఒక లయనిజంలో ఉండి సరిగ్గా సీరియస్గా కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఫ్యామిలీ లైఫ్ కానీ, నీ సోషల్ లైఫ్ కానీ, నీ సమాజం చేసేది కానీ, నీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ డెఫినెట్గా చాలా బాగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని నాకు అనిపించింది. అది దీంట్లో జాయిన్ అయ్యే వ్యక్తులు అంచేత నువ్వు గ్రోత్ ఉంటుంది నీకు. సో నేర్చుకున్న వల్ల నీ గ్రోత్ వచ్చింది. నీ గ్రోత్ వస్తే నువ్వు ఎవరినైనా లీడ్ చేయగలవు. మనం లీడ్ చేస్తున్నాం కదా. నేను జాయిన్ అయినప్పుడు జస్ట్ ఆర్డినరీ లైన్ నేను నేర్చుకున్నాను. సో స్లోగా గ్రోత్ తెచ్చుకున్నాను. సైమల్టేనియస్ నా ప్రొఫెషనల్ గ్రోత్ వచ్చింది, దీనికి గ్రోత్ వచ్చింది. వాళ్ళ కాన్ఫరెన్స్ చేసి నేను చైర్మన్గా ఉన్నట్టు నేను లీడ్ చేస్తాను కదా. సో దట్ ఈస్ ద బేసిక్ ఐడియా. ఆ థీమ్తో బేసిక్ ఐడియా ఏంటంటే వీ సర్వ్. దట్ ఈస్ ద అప్పుడు పెట్టినప్పుడే లయన్స్ క్లబ్ స్టార్ట్ చేసినప్పుడే వీ సర్వ్ అని పెట్టారు. వీ సర్వ్. సార్ మీరు లయన్స్ క్లబ్లోకి వచ్చేటప్పుడు అంటే మీరు స్టార్టింగ్లో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎన్ని జోన్స్ ఉన్నాయి, ఎన్ని క్లబ్స్ ఉన్నాయి, అప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసి. స్టార్ట్ చేసినప్పుడు పాలకొల్లో ఓన్లీ 45 మెంబర్స్ 50 మెంబర్స్ ఉండే అంతే. నేను చేరేటప్పటికి యాక్చువల్లీ పాలకొల్లో ఉన్నది 45-50 ఉన్నారండి. అప్పుడు ఒక డిస్ట్రిక్ట్ అంటే వాళ్ళ వెస్ట్ గోదావరి జిల్లాలోని 1 డిస్ట్రిక్ట్ వాళ్ళ. నేను చేరినప్పుడు డిస్ట్రిక్ట్ అంటే 4 స్టేట్స్ కలిపి ఒక డిస్ట్రిక్ట్ అది. 4 రాష్ట్రాలు చేరినప్పుడు నాకు గుర్తుంటే గోవా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కలిపి ఒక డిస్ట్రిక్ట్ అంటే అంత ఉండేది డిస్ట్రిక్ట్ అంటే. అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ అవుతే గోవా నుంచి పాలకులు రావాల్సి వచ్చేది వాడు. అంటే చారం కూడా ఉండేది. ఎక్సలెంట్గా మాట్లాడేవాళ్ళు ఉండేవారు, బ్యూటిఫుల్గా చాలా మంచి ఐడియాస్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే, చాలా వైడ్ నాలెడ్జ్ ఉంటుందండి, ఇవన్నీ ఉంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా బాగుండేవారు. ఎవరితో ఎంత బాగా మాట్లాడేవారు, అంత మనం కూడా అలా మాట్లాడితే బాగుంటుందేమో అనే భావం అందరికీ కలిగేది. ఇప్పుడు దగ్గరికి వచ్చేసినప్పుడు వాళ్ళు బాబ్జీ గారు మాట్లాడితే ఎవడు వింటాడు, అలా దగ్గరికి వచ్చేసింది కాబట్టి లీడర్షిప్ స్టేటస్ ఆఫ్ లీడర్షిప్ తగ్గిపోయింది అనిపిస్తుంది. కానీ ఇవాళ ఇది పెరగటం వల్ల సర్వీస్ యాక్టివిటీ పెరిగింది కదండి. గ్రోత్ రావటం వల్ల డెఫినెట్గా సర్వీస్ యాక్టివిటీ అనేది బేసిక్గా అన్ని చోట్ల డిఫరెంట్గా బాగా పెరిగిందండి. మీకు ఒకసారి నెంబర్ వేసుకుంటే లయన్స్ క్లబ్లో వచ్చిన తర్వాత యాక్టివిటీస్ మేజర్ ఐ హాస్పిటల్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అవునండి. మీకు ఇంకా సంతృప్తినిచ్చిన అంశం ఏంటి లయన్స్ క్లబ్లో రెగ్యులర్గా వర్క్ చేయడం? అప్పటికి ఇప్పటికీ దర్ ఆర్ మెనీ థింగ్స్ ఆర్ డిఫరెంట్. అంటే లయన్స్ క్లబ్లో వేర్ దెర్ ఇస్ ఎ నీడ్ దెర్ ఇస్ ఎ లయన్ అని ఉంది. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దట్ సొసైటీ, అది మీరు అసెస్ చేయవలసిన అవసరం. బ్లైండ్గా ఏదో ఎవరో అడిగారు కదా అని చేసేటువంటి కాదు. నాకేమొచ్చింది, ఒకప్పుడు హంగర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. హంగర్. నేను చేరినప్పుడు ఇవాళ భోజనాలు పెడతాం ఊరికనే అంటే నాకు బాగా గుర్తండి. 4,000 మంది వచ్చి మార్నింగ్ 10 to ఈవినింగ్ 4-3 వరకు భోజనాలు పెట్టేవాళ్ళం. 4,000 మంది 5,000 మంది వచ్చి తినేవారు సార్. అప్పుడు ఎక్కువ పెట్టేవాళ్ళం కూడా కాదు మేము. అన్నం, పప్పు, చారు అంతే, లేకపోతే ఒక కూర వేసేవాళ్ళం అంతే. ఆ మాత్రం దానికి వందల మంది 1,000 మంది వచ్చి తినేవారు సార్. మార్నింగ్ తినేవాళ్ళు అంటే యాక్చువల్గా ఆ రోజు సరిగ్గా భోజనం కూడా సరిగ్గా లేకనే ఉండేది. అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎవల్యూషన్స్ చేంజెస్. వాళ్ళ తర్వాత లెవెల్లో నేను భోజనం పెడతామంటే బిర్యానీ ఉందా, లేకపోతే అలా ఉందా, టేబుల్ మీల్స్ పెడతారా అని. ఈరోజు నేను ఊరినే భోజనం పెడతాంటే నాట్ ఈవెన్ ఒక్కడు కూడా రావట్లేదు. అంటే ఎంత అంటే సొసైటీ కూడా గ్రోత్ వచ్చింది, వాళ్ళ లైఫ్స్ కూడా బాగున్నాయండి వాళ్ళ. సో దెర్ ఇస్ అ నీడ్. తర్వాత వీ హ్యావ్ రికగ్నైజ్ దట్ ఐ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాబ్లమ్. సో రికగ్నైజ్ చేసి ఐ తీసుకొచ్చాము. దెన్ ఇది జరుగుతూ ఉండగా దెన్ లాట్ ఆఫ్ రెసిడ్యువల్ పోలియోమైలిటిస్ చాలా ఎక్కువ ఉండదు. నేను స్టార్ట్ చేస్తాను. ఐ తర్వాత వచ్చిన తర్వాత పోలియోమైలిటిస్. సో పోలియోమైలిటిస్ స్టార్ట్ చేసాం. అది ఆల్మోస్ట్ పాలకొల్లో అందరు త్రూఅవుట్ ది డిస్ట్రిక్ట్ త్రూఅవుట్ చేశారు. పాలకొల్లో బాగా చేసాం. పోలియోమైలిటిస్ చేసి పోలియో ఆల్మోస్ట్ 2000 వచ్చేటప్పటికి ఎరాడికేట్ అయిపోయింది పోలియో. అంటే పోలియో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ పోలియో రాలేదండి. అది ఆల్మోస్ట్ మేము 30 years వర్క్ చేసాం. అది కాకుండా తర్వాత ఐ చాలా డెఫినెట్గా అవసరమని రోజు స్థాయికి ఐకి వచ్చినాయి. సో దర్ ఇస్ ఎవల్యూషన్లో చేంజ్ అయిపోయింది కదండి. ఒకప్పుడు భోజనం లేదు, ఒకప్పుడు పోలియో వచ్చింది, ఇప్పుడు ఐ చాలా ఇంపార్టెంట్, అలా వచ్చింది. మళ్ళీ వాట్ వీఆర్ థింకింగ్ నౌ హంగర్ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మేము ఓకే హంగర్ ప్రాజెక్ట్ అంటే ఎందుకు వాళ్ళు లేనివాళ్ళు కాదండి. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి సార్. స్కూల్లో పిల్లలు వచ్చి చదువుకోవడానికి మధ్యాహ్నం వాళ్ళు భోజనం పెడితే
వాళ్ళు ఇంకా బాగుంటారు, న్యూట్రిషనల్గా వాళ్ళకి మంచి బాగుంటుంది, బాగా చదువుకుంటారు, బాగా చదువుకుని బాగా న్యూట్రిషన్ వాళ్ళ ఆరోగ్యంగా బాగుంటే మంచి సిటిజన్స్ అవుతారని గవర్నమెంట్ అన్ని స్టార్ట్ చేస్తుంది మిడ్ డే మీల్స్. మాకేమనిపించిందంటే వై నాట్ వీ డూ ఇట్ ఫర్ ద కాలేజ్ స్టూడెంట్స్. ఎందుకంటే కాలేజీకి రావాలనుకుంటే వాళ్ళు ఎక్కడో ఏ దొడ్డిపట్ల నుంచో రావాలి, ప్రొద్దున్నే బయలుదేరి వచ్చేయాలి, మరి వచ్చేటప్పుడు భోజనం తెచ్చుకోవడానికి కష్టం అవుతుంది, మరి ఇక్కడికి వచ్చి ఏదో తింటున్నారు, బయట ఎక్కడో తింటున్నారు, మనీ కూడా చాలా అయిపోతుంది, లో మిడిల్ క్లాస్ పీపుల్ చాలామంది బాగా చదువుకుంటున్నారు, వాళ్ళందరికీ నిజంగా కరెక్ట్ ఫుడ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వలేకపోతున్నాం కదా. వాళ్ళు పాపం ఎక్కడో అంటే వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు కానీ సరిపోయింది సఫిషియెంట్ అమౌంట్ తెచ్చుకోవట్లేదు, సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ డైట్ తినడం లేదు, సాయంత్రం ఉండాలి అని మేము అసెస్ చేస్తే చాలామంది కాలేజ్ పిల్లలు డెఫినెట్గా మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. సో వై నాట్ వి స్టార్ట్ హంగర్ ప్రాజెక్ట్ అని ఎవరో ఒక ఆయన నాకు నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవుతున్నారు ఆయన వై డోంట్ థింక్ అబౌట్ అంటే మేము ఆలోచిస్తే దేర్ ఇస్ అ నీడ్ డెఫినెట్గా ఉంది. సో వై నాట్ హంగర్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని మేము ఈసారి హంగర్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. మోస్ట్ లైక్లీ విల్ స్టార్ట్ ఇట్ ఇన్ అనదర్ 6 months స్టార్ట్ చేసేస్తాం. మేము కూడా ఇక్కడ 1000 కాలేజ్ స్టూడెంట్స్కి మేము మధ్యాహ్నం భోజనం పెట్టాలి. 1000 ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు పెడుతున్నారు చూడండి, ఇస్కాన్ వాళ్ళు సేమ్ అదే లెవెల్లో మేము 1000 స్టూడెంట్స్కి మధ్యాహ్నం భోజనం పెట్టాలి విత్ నో కాస్ట్. అది సపోజ్ ఒక కాలేజీలో ఒక 100 మంది ఉంటారు, ఇంకో కాలేజీలో 100 మంది ఉంటారు, ఇట్లాగా మేము మార్నింగ్ 11 కల్లా ఫుడ్ తయారు చేసి 12 o'clockకి డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం విత్ ఇన్ ద 20 kilometers ఏరియాని. దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్ ఇట్, వీఆర్ అప్లయింగ్ ఫర్ దట్. దానికి డెఫినెట్గా మళ్ళీ ఇంటర్నేషనల్ మేము 1/4 పెట్టుకోవాలి. సపోజ్ 100 రూపాయలు కాస్ట్ అవుతుంది అనుకోండి, మేము 25 రూపాయలు పెట్టుకోవాలి, అట్లాగే దాన్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు ద డిస్కషన్ ఇన్ ద అంటే మాకు అయ్యే 2nd, 3rd మీటింగ్లో ఈ డిస్కషన్స్ అన్నీ. ఇంకా ఏమైనా వేరే ఆలోచన చేశారా హంగర్ సంబంధించి మిడ్ డే మీల్? అంటే మేము హంగర్ ఆలోచించారు సార్ మిడ్ డే మీల్. కొంతమంది ఇంకో చాలా ఉన్నాయండి, ఇంకో రకంగా ఆలోచిస్తారు. అండ్ మేము ఆల్సో థాట్ కిడ్నీకి చాలా ప్రాబ్లం అయిపోతుందని రీనల్ డయాలసిస్ యూనిట్ పెట్టాం. ఇవన్నీ వచ్చినాయి కదా, పోలియో చేసాం, రీనల్ డయాలసిస్ యూనిట్ పెట్టాం, తర్వాత ఐకి వచ్చిందండి, హంగర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్ దీస్ థింగ్స్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో సపోర్ట్ చేసిన వాళ్ళనే కదా. నేను గవర్నర్గా ఉండగా రీనల్ డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేశాను. ఈ డిస్కషన్స్ అన్ని ఎవరు ఎక్కడి నుంచి అనేది రేపు మీటింగ్స్లో కండక్ట్ చేస్తారు. ఎస్, అంటే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్కి ఒక చైర్మన్ ఉంటారండి. ఈ 6 district గవర్నర్స్ ఉంటారు కదా, ఈ గవర్నర్షిప్ ఒకసారి అయిపోయిన తర్వాత వాళ్ళలోంచి అయిపోయిన వాళ్ళలోంచి ఒక చైర్మన్గా ఎలక్ట్ అవుతారు. ఫార్చునేట్గా ఈసారి చైర్మన్, ఇప్పుడు జరిగే చైర్మన్ ఒక విజయవాడ నుంచి ఒక లేడీ, లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఇప్పుడు ఈ సంవత్సరం వాడు చైర్మన్. అన్ని మొత్తం అంటే షీ ఈస్ ద బాస్ ఆఫ్ ది టోటల్ ఆంధ్రప్రదేశ్ లైన్స్కి. అది అలాంటి లేడీ ఎలక్ట్ అయ్యారండి లాస్ట్ టైం. షీ ఈజ్ వెరీ డైనమిక్ లేడీ. షీ ఈజ్ అబౌట్ జస్ట్ 50 years ఉంటాయి అంతే. చక్క మాట్లాడతారు, మంచి నాలెడ్జ్ ఉంది. శ్రీ శాంతి వాడి పేరండి, శ్రీ శాంతి. ఆవిడ షీ ఈజ్ ద డిస్ట్రిక్ట్ గవర్నర్. ఇంకా లీడర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎస్, లీడర్స్ అంటే చాలా బాగున్నారండి, బాగా వచ్చారు లీడర్స్ అందరూ. కానీ నేను ఏమంటానంటే ఇప్పుడు అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా మోర్ నెంబర్ ఆఫ్ లేడీస్ని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి. అంచేత మేము లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే 3 years బ్యాక్, 3-4 years బ్యాక్ పాలకుల నుంచి ఒక లేడీ క్లబ్ని స్టార్ట్ చేసాం. పాలకుల నుంచి లేడీ క్లబ్, లయన్స్ క్లబ్ పాలకుల్ ఫెమినా దాని పేరు. ఒక 20 to 25 members, 44 members ఉన్నారు. దాంట్లో చాలా యాక్టివ్గా ఉన్నారు లేడీస్ అందరూ. మోస్ట్ ఆఫ్ దమ్ లయన్స్ వైఫ్స్ అనుకోండి, కొంతమంది బయట నుంచి కూడా ఉన్నారు. చాలా యాక్టివ్గా, చాలా చక్కగా వాళ్ళు క్యాన్సర్ స్క్రీనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. వాళ్ళు క్యాన్సర్ స్క్రీనింగ్ మీద, క్యాన్సర్ ఉమెన్ అంటే యూటరస్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. వాళ్ళు 2 camps కూడా పెట్టారు లాస్ట్ ఇయర్. కొంతమంది ఎవరినైతే ఎర్లీగా డిటెక్ట్ చేసిన వాళ్ళు పంపించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎడ్యుకేషన్ మీద, లేడీస్ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఉమెన్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారండి. ఇది ఫెమినా క్లబ్ అనేది ఇక్కడైనా లేకపోతే ఇంకెక్కడైనా? చాలా చోట్ల ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మేము స్టార్ట్ చేసాం. అలా కాకుండా మాకు రూరల్ క్లబ్ ఒకటి ఉంది. పాలకొల్లో ఇప్పుడు 3 clubs ఉన్నాయి. 3 clubs. ఒకటి పాలకుల్ లయన్స్ క్లబ్, ఒకటి మేజర్, అది స్టార్ట్ చేసి 55 years. ఇది పాలకుల్ లయన్స్ క్లబ్, రూరల్ లయన్స్ క్లబ్ అని ఉంటుందండి. అది స్టార్ట్ చేసి 10 years అయింది. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి 3 years అయిందండి. 3 years ఫెమినా స్టార్ట్. సో టోటల్ పాలకుల్లో 200 లయన్స్ ఉన్నారు కరెక్ట్గా చెప్పాలనుకుంటే. లీడర్స్ మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ఆశించకుండా చేసేది కదా. ఎస్, ఎక్కడైనా ఒకటేనండి. ఇప్పుడు వీళ్ళందరూ కొంతమంది చాలా బిజీ పీపుల్ ఉంటారు సార్, వాళ్ళకి చేయాలని ఉంటుంది కానీ టైం పర్మిట్ చేయదు. కానీ దే విల్ గివ్ ద మనీ ఈజ్ ఆల్సో నడిచేదే కదా.
చాలా సో యాక్చువల్గా ఏంటంటే బాగా చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అవును, మొత్తం మా పాలకుల్లో అబౌట్ 140 మెంబర్స్ అండి. 140 మెంబర్స్ ఎక్సలెంట్గా చేసేవాళ్ళు, ఎప్పుడు కవర్ పంపించిన వచ్చి చక్కగా చేసేవాళ్ళు 40 మంది ఉంటారు. ఈ 40 మంది యాక్టివిటీ చేస్తారు. కొంతమంది రారు అసలు, బట్ దే విల్ గివ్ ద మనీ. ఎవ్రీ ఇయర్ 10,000 రూపీస్ పే చేయాలి, తక్కువ ఇచ్చేస్తారు. మనీ ఈజ్ ఆల్సో నీడెడ్ కదండి. అదే కొంతమంది మంచి మంచి యాక్టివిటీస్కి లేకపోతే మంచి ఫంక్షన్స్ అయినప్పుడు వాటికి ఖచ్చితంగా వస్తారు అలాగే. సో ఇట్స్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అది అందరూ వచ్చేసి బ్రహ్మాండంగా చేసేయాలని ఏం లేదు కదా. నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, బాబ్జీ ఉన్నాడు కాబట్టి నేను వస్తున్నాను, నేను చేశాను, యూ విల్ గివ్ మనీ. వచ్చినప్పుడు అవసరమైనప్పుడు ఏమైనా చెప్తే చేస్తాడు, కానీ రెగ్యులర్గా ఉండకపోవచ్చు. అంచేత డెఫినెట్గా 30 to 40 పీపుల్ ఎప్పుడు ఏ క్లబ్లో అయినా యాక్టివ్గా ఉంటారండి. లయన్స్ క్లబ్లో చేరాలి అనుకునే వ్యక్తులు ఏ అంశాలు పాటించాల్సి ఉంటుంది? అర్హత ఏంటి? లేదంటే సమాజం మీద సేవా గుణమా, లేదంటే ఏ లక్షణాలు ఉంటే వాళ్ళు సూట్ అవుతారంటారు? కరెక్టే, మీరు చెప్పింది చాలా మంచిది. యాక్చువల్గా లయన్స్ క్లబ్ ఏం చెప్తుందంటే, మీరు ఎవరిని నేను వచ్చి లయన్స్ క్లబ్లో చేరుతానంటే తీసుకోవద్దంటది. తీసుకోదా? ఇండివిజువల్ పాలకుల్లో ఉందనుకోండి, మేము ఆలోచించుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరిని క్లబ్లో చేర్పించడం అనేది మస్ట్ అండి. మేము 140 మెంబర్స్ ఉంటే ప్రతి సంవత్సరం ఇంకో 10 మందినో 5 మందినో మేము చేర్చాలి. ఇది రూల్ అది. యాక్చువల్గా అది ఎవరిని చేరుస్తాం? సమాజంలో ఎవరైతే డబ్బు ఉంటుందో, ఎవరైతే ఖచ్చితంగా చేయాలనే ఒక దయ నుండి దయగా ఉంటారో, మనకు తెలిసిపోతుంది కదా సార్, మా ఊర్లో మాకు తెలుస్తుంది కదా ఉంటుందో, అండ్ ఒక డిగ్నిటీ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళనే మీరు తీసుకోమని లయన్స్ క్లబ్ చెప్తుంది. సో అట్లీస్ట్ డబ్బుతో పాటు ఈ లక్షణాలు కూడా ఉండాలి. మినిమం 15,000 రూపీస్ అయినా స్పెండ్ ఇవ్వకపోతే 10,000 ఇస్తాడు. మళ్ళీ ఇంకో ఏదో కార్యక్రమం జరుగుతుంది కదా సార్, 10,000 సబ్స్క్రిప్షన్ అయిపోతుంది. మేము కొంత ఇంటర్నేషనల్కి పంపించాలి, కొంత మల్టిపుల్కి పంపించాలి, కొంత డిస్ట్రిక్ట్ పంపించాలి. మాకు క్లబ్ మీరు ఏది 5,000 ఉంటుంది. 5,000తో ఏం యాక్టివిటీ చేస్తాం? ఇప్పుడు నేను గవర్నర్గా ఉన్నప్పుడు క్లబ్లో ప్రతి సంవత్సరం ఎంత లేదన్నా ₹1,00,00,000 యాక్టివిటీ చేస్తున్నాం మా పాలకుల లయన్స్ క్లబ్లో. ఇయర్లీ అండి ఆల్మోస్ట్ చేస్తున్నాం. అట్లీస్ట్ 70-80 lakhs తగ్గకుండా ప్రతి ప్రెసిడెంట్ చేస్తున్నాడు. అట్లాగా నేను గవర్నర్గా ఉన్నప్పుడు సమ్వేర్ ఇన్ ద 16-17లో నేను 10 crores యాక్టివిటీ త్రూ అవుట్ ది డిస్ట్రిక్ట్ చేశానండి. త్రూ అవుట్ డిస్ట్రిక్ట్ 10 కోట్ల రూపాయల యాక్టివిటీ చేశారు మొత్తం లయన్స్ అందరూ కలిపి. సో అట్లా చూసుకుంటే మొత్తం త్రూ అవుట్ ది వరల్డ్ ఎంత యాక్టివిటీ అవుతుంది. సో అట్లా తీసుకోమని చెప్తుంది. సో లయన్స్ క్లబ్ ఈజ్ నాట్ బై అడ్మిషన్, ఈజ్ ఓన్లీ బై ఇన్విటేషన్. మేము వెళ్ళి మీలాంటి వాళ్ళు వచ్చి చేస్తే బాగుంటుందని మేము వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, వాళ్ళు లయన్స్ క్లబ్ అంటే ఏంటి అని ఓరియంటేషన్ ఇచ్చి, లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి ఇవన్నీ ఇండాక్ట్రినేషన్ చేసి అప్పుడు కానీ వాళ్ళు ఇష్టమైతేనే తీసుకుంటాం. సపోజ్ ఒక 40 మెంబర్స్ని మేము 10 మెంబర్స్ని ఇన్వైట్ చేసాం అనుకోండి, దాంట్లో 3-4 చేరతారు, ఇంకా ఎక్కువ చేరారు. వాళ్ళకి ఖచ్చితంగా ఈ 10 మందికి ఓరియంటేషన్ ఇస్తాం. దాంట్లో ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు దానికి ఇండాక్ట్రినేషన్ చేస్తామండి. ఫైనల్గా ఉంటే నేను తప్పకుండా వస్తాను, చేరుతాను, మీతో ఉంటాను. సో ఒక ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగా జరుగుతుంది సార్. దట్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఫెలోషిప్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఈ లయన్స్ సేవలు వినియోగించుకోవాలంటే సాధారణ ప్రజలు కావచ్చు, లేకపోతే నీడీ పీపుల్ కావచ్చు, ఎలా సంప్రదించడమా, లేదంటే మీరే వాటిని ఇందాక మీరు అన్నారు ఎవరైతే ఒక ఐడియా ఇచ్చినప్పుడు కాలేజెస్లో పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ ఇంట్రడ్యూస్ చేయాలని ఐడియా ఇచ్చినప్పుడు మీరు ఒక సర్వే చేసుకున్నారు అసలు. అట్లాగే మీరు కూడా ఎక్కడైతే అవసరం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి సేవలు అందిస్తారా, లేకపోతే అవసరం ఉన్న వాళ్ళు మీ సంస్థను సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు? అవసరం ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళందరూ వాళ్ళు అడుగుతారు సార్, మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఏమైనా చేసి పెట్టగలరా అని అడుగుతారు సార్. దట్స్ వన్. ది సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ నీడ్ అని మేము చెప్పాను కదా, ఒకప్పుడు హంగర్ ఉంది, ఒకప్పుడు పోలియో వచ్చింది, ఇప్పుడు ఈరోజు డయాబెటీస్ ఉంది, ఒకప్పుడు రీనల్ డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేసాం, ఒకప్పుడు ఐ హాస్పిటల్ స్టార్ట్ చేసాం. అలాగా ఇప్పుడు యాక్చువల్గా ఏంటండి, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. పాలకొల్లో ఒక లయన్స్ నగర్ అని ఒక ప్లేస్ ఉంది. లయన్స్ నగర్ అది నేను చేరినప్పుడు యాక్చువల్గా ఏం లేదు, అదంతా పొలాలండి. అదంతా అక్కడే ఒక 10 ఫ్యామిలీస్ 8 ఫ్యామిలీస్ వచ్చి అక్కడ పాకలు వేసుకుని వాళ్ళు ఉంటున్నారు. అక్కడ వాళ్ళకి వాటర్ లేదు, లెట్రిన్స్ లేవు, ఏమీ లేవు, పాకలు వేసుకుని ఉంటున్నారు. ఎక్కడ పొలాలు కాబట్టి ఎక్కడికో వెళ్తున్నారు, పెట్టుకున్నారు. నీళ్ళు ఎక్కడి నుంచో పాలకులు వచ్చి నీళ్ళు పట్టుకెళ్తున్నారు. వాళ్ళు మేము ఒక రోజు మీటింగ్లో ఉండగా మాకు ఇలా ఇబ్బంది అవుతుందండి, ఒక చిన్న చెరువు తవ్వించి పెట్టండి సార్ అని అడిగారు. మేము ఎనీథింగ్ వీ హ్యావ్ టు సపోజ్ ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి బోర్డులో పాస్ అవ్వాల్సిందే. అప్పుడు మేము 40 మంది కాబట్టి బోర్డు మెంబర్స్ 7-8 ఉండేవారు. డిస్కస్ చేసి ఎంత అవుతుందని కాస్ట్ వేసుకొని ఎంతెంత వేసుకోవాలని అనుకొని వాళ్ళకి చెరువు తవ్వించి పెట్టాం. వాటర్ బాగా పడింది.
అది దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ 45 years 50 years బ్యాక్. అది వాళ్ళ దట్ ఈస్ బికమ్ ఏ మేజర్ పంచాయతీ. అదే ప్రాంతం 3000 పాపులేషన్ అండి, 2000 వాటర్స్, దేర్ ఆర్ స్కూల్స్ ఆర్ దేర్. బ్యూటిఫుల్ హౌసెస్ వచ్చేసినాయి అండి. ఇది అంటే అప్పుడు వాళ్ళు లయన్స్ నగర్ మేము పేరు పెట్టలేదు, వాళ్ళందరూ చక్కగా పేరు పెట్టుకోలేదు లయన్స్ నగర్. మేము ఒక చెరువు తవ్వించిన వాళ్ళే. తర్వాత ఎవ్రీడే వాళ్ళకి ఏదో చేస్తాం, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం మేము. వాళ్ళు అలా పెట్టుకున్నారు, వాళ్ళే లయన్స్ నగర్ అని పేరు పెట్టుకున్నారు. వచ్చారు. టుడే ఇస్ లయన్స్ నగర్ ఓన్లీ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ది పంచాయతీ డిపార్ట్మెంట్. అంటే ఒక చిన్న పని చేస్తే హౌ ఎవల్యూషన్ ఎలా వస్తుందో చూడండి. అంటే దట్స్ వాట్ ఐ సే. మీరు గవర్నర్గా ఉన్న టైంలో అన్ని డబ్బులతో యాక్టివిటీస్ చేశారు, అంటే అంత వర్క్స్ చేశారు. మీకు అప్పుడు బాగా గుర్తున్నది, మీకు బాగా సాటిస్ఫై అనిపించింది గవర్నర్గా నేను బాగా పనిచేశాను, అది కూడా 50 years 100th ఇయర్లో చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. 100th ఇయర్ 100వ సంవత్సరం శతకం సంవత్సరంలో మీరు చేశారు, దాంట్లో మీకు బాగా సంతృప్తినిచ్చింది. ఎస్, మీరు మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా నేను గవర్నర్గా ఉండగా నాకు క్యాబినెట్ సెక్రటరీ అని ఒకళ్ళు ఉంటారండి, ప్లస్ ట్రెజరర్ ఉంటారు. ఎవ్రీ పై యూ హ్యావ్ టు స్పెండ్ ఇట్ కదా, అందరూ డబ్బులు ఇస్తారు కాబట్టి ప్రతిదీ. ఇవాళ ఐ హాస్పిటల్లో మీరు చూశారు కదా, చైర్మన్ అని కలిశారు కదా, ఆయన దెన్ వాజ్ ద ట్రెజరర్. అంటే ఫైనాన్సెస్ దగ్గర చాలా కరెక్ట్గా ఉంటాడు ఆయన, చాలా బాగా చేస్తారు. ఆయన తీసుకున్నాను ఆ రోజు నేను. ఇవాళ రేపు గవర్నర్ అయిపోతున్నాడు ఒక ఆయన నేను క్యాబినెట్ సెక్రటరీ నాకైనా ఆ రోజులో. అంటే మంచి అడ్మినిస్ట్రేటర్గా. సో వీళ్ళిద్దరిని తీసుకున్నాను కాబట్టి నా జాబ్ నేను ఆయన ఉంచుకుంటే బాగుంటుంది, ఈయన ఉంచుకుంటే బాగుంటుంది అనుకున్నాను. నేను ఎంత ప్రాక్టీస్ చేసుకుంటూ మళ్ళీ అన్ని క్లబ్స్ తిరగాలి నేను. యాక్చువల్గా ఒక్కో క్లబ్ 2-3 సార్లు తిరగాల్సి వస్తుందండి. అఫీషియల్గా ఒకసారి వెళ్తాం. సో ఇంత టైం స్పెండ్ చేయాలి నేను అన్ని రోజులు. సో వాళ్ళందరూ వర్క్ చేసేసుకుంటారు కాబట్టి బేసిక్గా వాళ్ళని అన్నీ రికార్డ్ చేసుకోవటం, పంపించుకోవటం అంతా అడ్మినిస్ట్రేట్ చేస్తాడు. ఫైనాన్సెస్ అంతా దాన్ని చూస్తాడు కాబట్టి నేను ఆ ప్రాక్టీస్ చేసుకుని రాత్రి 12 గంటల వరకు చేసిన, తెల్లారట్లే 5 గంటలకు బయలుదేరి నేను మళ్ళీ నెక్స్ట్ డే ఉండేవాడిని కాదు, ఏదో క్లబ్స్ అన్ని చూసుకుని చేసేసుకునేవాడిని. అలా అప్పుడు బాగా చేశాను. నా టైంలో నేను రీనల్ డయాలసిస్ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి రీనల్ డయాలసిస్కి అప్లై చేశాను. అప్పుడే స్టార్టింగ్. అప్పుడు మేము ఒక 50 lakhs పెట్టాం, ఇంటర్నేషనల్ 70 lakhs ఇచ్చిందండి. యాక్చువల్గా నాకు గుర్తున్నంత మటుకు 1,12,00,000 అయిందండి. మేము ఒక 50-55 పెట్టాం, వాళ్ళు సగం ఇచ్చారు. దాంతో 10 డయాలసిస్ యూనిట్లు పెట్టాం. ఇవాళ దాన్ని ఇంకొక 5 యాడ్ చేసి 15 పెట్టారు. ఇప్పుడు ఎవరైతే వంక రవీంద్రనాథ్ గారు అని ఎమ్మెల్సీ ఉన్నారు చూసారా, ఆయన ఫాదర్ పేరు మీదే పెట్టాం. అది ఆయన 15 లక్షలు ఇచ్చారు ఆ రోజు, 1.5 crores అది. అలా మాకు ఆ డబ్బులతో కలిపి అందరూ ఎంతో కొంత వేసుకొని ఒక్కొక్కరు 1 లక్ష అలాగే వేసుకొని మేము పెట్టామండి. ఇవాళ ఇంకొక 5 units యాడ్ చేసాం. అంటే రోజుకి 15 మిషన్స్ మీద రోజుకి యావరేజ్ని 40 ఇచ్చేస్తున్నాడు. ఒక మిషన్ మీద 3 చేస్తున్నాం. అంటే 45 ఫ్రీగా చేస్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఈ సపోర్టింగ్ అండి, గవర్నమెంట్ ఇస్తుంది అనుకోండి, అది నేను ఫ్రీగా చేస్తున్నాను. అంటే ఎంత రోజుకి 45 అంటే నెలకి 25 రోజులు ఎంతమందికి మేము చేస్తున్నాం అంటే. అలాగే చాలా చోట్ల పెట్టారు కూడా అంటే. అలా చాలా ముందు అదైతే మొత్తం తీసుకుని అది నా టైంలో నేను స్టార్ట్ చేశాను. అది బ్రహ్మాండంగా ఈరోజు చాలా చక్కగా నడుస్తుంది. ఇప్పుడు నేను చూడలేదు, ఇంకోళ్ళు ఎవరో చూస్తున్నారు. దానికి వచ్చండి వంక రవీంద్రనాథ్ గారు తణుకులో పెట్టారు కాబట్టి ఆయన చూసుకుంటున్నారు. ఇంకా అప్పుడున్న వాళ్ళు చూసుకుంటున్నారు అసలు. అది ఇప్పటికీ నేనే చైర్మన్ దానికి, కానీ వాళ్ళు చూడటం మాట వాళ్ళు చూస్తున్నారు. ఇంకా ఇట్లాంటివి అలా చాలా ఉన్నాయి. ఫిజియోథెరపీ యూనిట్స్ అయితే వచ్చినాయండి. వాళ్ళ ఐ హాస్పిటల్స్ ఉన్నాయి చాలా చోట్ల. హంగర్ ప్రాజెక్ట్స్ అంటే రెగ్యులర్గా భోజనం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు కొంతమంది అయితే లయన్స్ క్లబ్ మేర మీద రెగ్యులర్గా భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారు. అట్లా క్వైట్ గుడ్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అట్లా. అంటే మీరు ఈ సందర్భంగా అంటే లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి పరిచయాలు తక్కువ ఉండవచ్చు, లేకపోతే ఆ గుణాలు ఉండొచ్చు, ఆ లక్షణాలు ఆ గుణాలు ఉండొచ్చు. నలుగురికి పంచాలి, దాని ద్వారా డిగ్నిటీగా సేవ చేయాలి, పారదర్శకత ఉండాలని. అలా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే అలా జాయిన్ అవుతున్న వాళ్ళకి మాకు తెలుసుంటే డెఫినెట్గా తీసుకొచ్చి మేము జాయిన్ చేస్తున్నాం సార్, దాంట్లో అనుమానం ఏం లేదు. అదే కొంతమందికి చెయ్యాలని బాగుంటుంది. నువ్వేనా ఈ ప్రాజెక్ట్ నాకు ₹1,00,000 అవుతుంది, 50,000 అంటే ఖచ్చితంగా ఇచ్చేస్తారు, కానీ టైం స్పేర్ చేయలేరు. టైం కూడా స్పేర్ చేయాలంట. స్పేర్ చేసేవాళ్ళు తక్కువ, అంటే మనీ కూడా ఇంపార్టెంట్ కదా సార్. అవునవును, మీకు సర్వీస్ చేసేవాళ్ళు కావాలి, మనీ ఇచ్చేవాళ్ళు కావాలి. ఎప్పుడైనా యాక్టివిటీస్ వస్తే అప్పుడప్పుడు వచ్చి మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి ఖచ్చితంగా. ఈరోజు మేము కాన్ఫరెన్స్ చేసి ఒక 800 మంది 1000 మందిని పాలకొల్లో ఉంచగలుగుతున్నాం అంటే పాలకొల్లు లయన్స్ క్లబ్లో ఉన్న 200 మందిలో
దగ్గర దగ్గర 70 మంది 80 మంది రోజు లాస్ట్ నిన్న నుంచి మొన్నటి నుంచి వర్క్ చేస్తున్నారు. ఏదో టైం రోజుకి 2-3 గంటలైనా పని చేస్తున్నారు. అయితే అవ్వదు కదండి, ఒకటి చేయాలి కదా, చేస్తున్నారు. అలా చేసి పెడతారు సార్. దట్ ఈజ్ ఎనఫ్. అందరూ వచ్చి చేయాలని కూడా ఏం లేదు. ఒక్కొక్కడు ఒక టాలెంట్ ఉంటుంది. దాన్నే మీరు డాక్టర్ ఉంటాడు, దాన్ని ఒక క్యాంప్కి వాడుకుంటాం. ఒక వెటనరీ హాస్పిటల్ ఉంటుంది. పాలకొల్లో కూడా వెటనరీ హాస్పిటల్ మేము కట్టించి ఇచ్చాం. పాలకొల్లో అది కట్టిన హాస్పిటల్ ఉండేది ఉంటే మేము ఇంప్రూవ్ దాన్ని బాగా రెనోవేట్ చేసి తీసుకొచ్చి ఇచ్చామండి. అట్లాగే ఏదో యాక్టివిటీ దాని మీద ఆ వెటనరీ డాక్టర్ ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. దానికి 4-5 లైన్స్ వెళ్ళి దానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకొక యాక్టివిటీ ఉంటుంది. అందరూ ఒకేసారి రారండి. ఎవరికి ఏ టాలెంట్స్ ఉంటాయో, ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు చేస్తారు. ఒక హంగర్ ప్రాజెక్ట్ జరుగుతున్న భోజనాలు పెడతాం, 100-200 మంది వెళ్ళాం. చేసేవాళ్ళు 20 మంది ఎంత ఉంటారో 10 మంది వాళ్ళు వెళ్ళి చేసి పెడతారు. ప్రాజెక్ట్ వస్తుంది. అది ఎవరికి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ వెళ్ళి చేసి పెడతారు. ఫ్యూచర్లో మరిన్ని విధాలుగా సేవలు అందించడానికి లయన్స్ క్లబ్ ప్రయత్నాలు కానీ, ఆ రకమైనటువంటి ప్లాట్ఫామ్ కానీ ఇంకా మరింత ఉద్ధృతంగా చేయబోతుందా? ఎస్, డెఫినెట్గా చేయాలనే ఉందండి. అందరికీ చేయాలండి. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఏంటంటే డేస్ వచ్చే యాక్టివిటీస్ కూడా చేంజ్ అయిపోతాయి సార్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈరోజు దెర్ ఇస్ యంగర్ జనరేషన్ చూస్తే వాళ్ళకి ఈ సర్వీస్ యాక్టివిటీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజుల్లో ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మేము చదివిన రోజుల్లో మేము ప్రాక్టీస్ చేసే రోజు మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే పలుకులు వచ్చిన ఎన్నో ఎవెన్యూస్ నేను వెళ్ళి ఒక సండే గడపాలంటే నాకు ఏం లేవు ఆ రోజు. సో నాకు సరే సూట్ అయ్యేవాళ్ళు లయన్స్ క్లబ్లో కాబట్టి లయన్స్ క్లబ్ దాంట్లో ఉండేవాళ్ళు అందరూ నా స్టేటస్ సరిపోతారు కాబట్టి నేను చేయలేను. ఇవాళ యంగర్ జనరేషను మీరు అడిగితే ఎవరిని అడిగితే జస్ట్ ఎవ్రీ మంత్ లేకపోతే వన్స్ ఇన్ 2 months ఏదో నేను థాయిలాండ్ వెళ్ళాను, లేకపోతే నేను సిలోర్ వెళ్ళాను, లేకపోతే సింగపూర్ వెళ్ళి వచ్చేస్తున్నా చక్కగానండి. సో దే ఆర్ స్పెండింగ్ దట్ టైం. అట్ ది సేమ్ టైం వచ్చేది కూడా దీంట్లో ఉండే ఆ భావం తగ్గిపోయింది. ఖచ్చితంగా తగ్గింది. సేవాభావం చేయాలనే భావం తగ్గింది. కానీ వాళ్ళకే తెలుసు చేయాలని. సో ఆ రకంగా బిజీ అయిపోయారు వాళ్ళు. అని చెప్పి ఇదివరకు ఉన్నంత యాక్టివిటీ లేదండి యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. కానీ చేరి వాళ్ళు మటుకు బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో అలా సెలెక్ట్ చేసే మేము తీసుకుంటాం యాక్చువల్గా ప్రతి క్లబ్ కూడా. ఫ్యూచర్ కూడా ముగ్గురు చేరినా చాలు కదా. అయితే ఒకటి ఇక్కడ ఎంతమంది చేరుతున్నప్పుడు ఇంక వద్దులే, నాకు పెద్ద నేను వయసు వచ్చిందనో, నేను టైం స్పేర్ చేయలేకపోతున్నాను, లేకపోతే నేను ఎఫర్ట్ చేయలేకపోతున్నాను బయటకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి. వెళ్ళిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. సో టోటల్ మీద అలా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. ఫ్యూచర్ కూడా ఉంటుంది పూర్తి స్థాయిలో. డెఫినెట్గా ఉంటుంది సార్. డెఫినెట్గా అంటే ది వే మనం చేర్చుకునేది మన యాక్టివిటీస్ని బట్టి వస్తుంది సార్. డెఫినెట్గా వాళ్ళు డయాబెటీస్ తీసుకున్నాం, వాళ్ళు దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం అండి. వాళ్ళు క్యాన్సర్ తీసుకున్నాం, దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. ఇట్లా మేము చేసినప్పుడు ఎందుకు వస్తుంది కదా సార్. డెఫినెట్గా వస్తుంది. అలాగే అందుకే ఈ కన్వెన్షన్స్ జరిగేది. ఆ కన్వెన్షన్స్లో ఇట్లా చేసి ఈ డిస్కషన్స్ వాళ్ళ యంగర్ జనరేషన్గా ట్రైనింగ్ ఇదంతా వాళ్ళకి ఉంటుంది. ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేయడానికి సంబంధించి ఫీజెస్ ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించి? ఎస్, ఈ యంగర్ జనరేషన్కి వాళ్ళ ఒక బాగా మోటివేట్ చేయాలని ఒక భావం ఉందండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద విషయం. అంటే ఇదివరకటి కన్నా ఇప్పుడు యంగర్ జనరేషన్ తీసుకుని బాగా చేస్తేనే మనం రేపొద్దున ఫ్యూచర్లో బాగా చేయగలుగుతామనే బాగుంది. ఈసారి మీకు ఉమెన్ సింపోజియం అని ఒకటి పెట్టాము. అంటే లయన్స్ క్లబ్లో మెంబర్సే అక్కర్లేదు, వాళ్ళే కాదు, బయట నుంచి ఎవరైనా సరే తీసుకొచ్చి ఉమెన్ అనే వాళ్ళని తీసుకొచ్చి 400 మంది 300 మందిని పోగు చేసి వాళ్ళకి ఒక 3 hours సెమినార్ పెట్టాలి. మంచి వాళ్ళు ఎవరినో మంచి మోటివేటర్స్ అది తీసుకొచ్చి పెట్టాలి. అంటే లయన్స్ మెంబర్సే కాకుండా నువ్వు అవుట్ సైడ్ మెంబర్స్ సరే, కానీ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి అటువంటి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి రేపొద్దున వచ్చి మనం కూడా ఏదో చేస్తే బాగుంటుంది, లేకపోతే లయన్స్ క్లబ్లో చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇండివిజువల్గా నేనేమన్నా చేస్తే బాగుంటుందని. ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఏంటంటే ఒక గవర్నర్ విజిట్ వచ్చిందనుకోండి, ఆ రోజు ఏదో యాక్టివిటీ చేస్తారు ప్రతి క్లబ్. అట్లా చూస్తే మేము ఇప్పటికీ నేను గవర్నర్గా ఉన్నప్పుడు దగ్గరగా ఒక 10,000 సైకిల్స్ నేను పంచానండి. ఎక్కడో త్రూఅవుట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. ఒక అమ్మాయికి సైకిల్ ఇస్తే సార్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. రోజు 3 మైళ్ళ నుంచి నడిచి వస్తుంది అది. ఎస్పెషల్ అప్లాంట్ సైడ్ చూస్తే ఒక సైకిల్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందంటే పాపకి. అది అట్లాగే గ్రైండర్స్, యావరేజ్ పీపుల్ ఉన్న వాళ్ళకి గ్రైండర్స్ కానీ కుట్టి మిషన్స్ మేము నేర్పి 3 months అయిన తర్వాత వాళ్ళు చేసుకోవడానికి కుట్టి మిషన్ తయారు చేసి ఇచ్చామండి. అలాగే దగ్గర 10,000 కుట్టి మిషన్లు ఇంతవరకు ఇచ్చి ఉంటాయి ఇప్పటికీ నేనండి. అట్లాగా ఎవ్రీ ఇయర్ ఒకసారి ఈ సంవత్సరం ఒక 500-600 సైకిల్ ఇచ్చుంటాం. ఇంకోళ్ళు వచ్చి ఇంకొక 500-600 ఇస్తారు, ఇంకోసారి 1000 సైకిల్ ఇస్తారు. వాళ్ళకి కొంతమంది సైకిల్స్ ఇస్తే నేను డబ్బు ఇస్తాను అని చెప్పేవాళ్ళు, కుట్టి మిషన్లు ఇస్తే నేను డబ్బులు ఇస్తాను. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటాయి సార్. కూడా
అట్లాంటివి కూడా ఇప్పుడు ఈ 3 days కండక్ట్ చేస్తున్నారు. 3 daysలో అవి ఎప్పుడు జరుగుతాయి. అవి ఎప్పుడు జరుగుతానంటే ఈ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది. సో ఈ 3 daysలో నెక్స్ట్ వచ్చే లీడర్స్ని ఎలక్ట్ చేసుకుంటున్నాం. శ్రీశాంతి గారు అయిపోతుంది రేపు పొద్దున్న. నెక్స్ట్ లీడర్ వస్తాడు. ఓకే, ఇక నస్పూర్ నుంచి వస్తున్నారు. అంటే ఆయన్ని ఎలక్ట్ చేసుకోవాలి, అందరూ ఎలక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్యూచర్లో ఎటువంటివి చేస్తే బాగుంటుంది. దెన్ ఎక్కడో స్పీకర్స్ ఎక్కడో దూరం నుంచి వస్తారు, వాళ్ళు ఏం మాటలు మాట్లాడి ఎలా మోటివేట్ చేస్తారు, వాళ్ళకి ఉంటాయి కదా సార్. ఈ క్యాన్సర్ మీద వాళ్ళ అభిప్రాయాలు అవి ఉంటాయి, వాళ్ళు చెప్తే ఇట్స్ అన్ మోటివేషన్ ఫర్ ఎవ్రీబడి. ప్లస్ అందరం కలుస్తాం కదా, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన లయన్స్ అందరినీ సరదాగా 1 senior కలిసి పలకరించుకుంటాం, బాగుంటుంది. దట్ విల్ డూ ఇట్. ఇంకొకటి కూడా చేస్తామండి ఇక్కడ. ఈసారి స్పెషల్గా ఒక పెరేడ్ అని పెట్టాం. అవును అవును. టోటల్ స్టేట్లో దగ్గర 390-400 క్లబ్స్ ఉన్నాయి మాకు. పాలకొల్లు లయన్స్ క్లబ్ తీసుకోండి, ఎక్సలెంట్ ఐ ప్రాజెక్ట్ ఉంది. అలా విజయవాడ తీసుకుంటే వాళ్ళకి బ్లడ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఉంది విజయవాడ. అలా ప్రతి చోట ఒక యూనిట్ ప్రాజెక్ట్. వైజాగ్ తీసుకుంటే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. అలా అయితే చాలా చాలా బాగున్నాయండి. అది ఇక్కడ క్వెస్ట్ ప్రోగ్రామ్ అని పెట్టాం. అది ఇంకా బాగా సక్సెస్ కాలేదు, కానీ చాలా చోట్ల బాగా. అంటే యంగర్ జనరేషన్ ఈరోజు వాళ్ళు వాల్యూస్ లేవు, వాళ్ళకి పిల్లలకి ఎథికల్ వాల్యూస్ కానీ మోరల్ వాల్యూస్ కానీ లేవు. వాళ్ళ వాల్యూస్ పెడితే బాగుంటుందని టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తామండి మేము. ఓకే, 30 టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాం 3 days. దీస్ టీచర్స్ వెళ్ళి ఇంటర్న్ వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, సో అది ఒక 40 days క్లాసెస్ అవంతా ఇస్తే వాళ్ళకి డెఫినెట్గా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్. నువ్వు ఎట్లా ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ చిల్లల్లో డ్రింకింగ్ అలవాటు అయిపోయింది, సిగరెట్లు అలవాటు అయిపోయిందండి, పిచ్చిగా ఆలోచిస్తున్నారు, సరిగ్గా స్కూల్కి వెళ్ళటం లేదు. ఆల్ దీస్ థింగ్స్ అన్నీ వాళ్ళు వీఆర్ ట్రయింగ్ ఇట్. ఒకసారి వచ్చేస్తుందని చెప్పలేం, కానీ వీఆర్ ఆల్సో ట్రయింగ్ అట్ ఈ త్రూ అవుట్ ది వరల్డ్ జరుగుతుందండి. ఓకే, దానికి కూడా సపోజ్ ఇప్పుడే 30 days టీచర్స్కి ట్రైనింగ్ నేను పాలకొల్లో పెట్టాను అనుకోండి, ఇంటర్నేషనల్ విల్ గివ్ మనీ ఫర్ దట్. 10,000 15,000 వాళ్ళకి ఫుడ్కి దానికి ఇస్తుంది, క్లాసెస్కి కానీ వీళ్ళకి ఇస్తుంది. అండ్ వీల్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ బ్యూటిఫుల్ బుక్స్. అది పేరెంట్స్ కూడా వీల్ గివ్ ఏ ట్రైనింగ్. ఓకే, అట్లాగా వీఆర్ గోయింగ్ అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ప్రైజెస్ ఉంటాయండి. అలాగే మేము పెరేడ్ చేస్తాం. పెరేడ్ అని ఉంటుందండి ఇక్కడ. అంటే నేను పాలకొల్లు లయన్స్ క్లబ్ మేము అందరం కలిపి వెళ్ళేటప్పుడు మేము ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ చేసామో అన్నీ డిస్ప్లే చేస్తాం. ప్లస్ దాన్ని డిఫరెంట్గా చేసాడు, దాన్ని రకరకాలుగా డిస్ప్లే చేయొచ్చు. మా క్లబ్ అయిపోయింది, నెక్స్ట్ క్లబ్ వస్తుంది. అట్లాగా బెస్ట్ దాంట్లో బెస్ట్ తీసుకుంటారండి. ఈసారి బెస్ట్ ఎవరైతే బాగా చేసి బాగా రిప్రజెంట్ చేస్తారో వాళ్ళకి 1 lakh ప్రైజ్ ఉంది ఆ క్లబ్కి. నెక్స్ట్ సెకండ్ ఈజ్ 60,000 ప్రైజ్ ఇచ్చాం. ది థర్డ్ ఈజ్ 40,000 ప్రైజ్ ఇచ్చాం. ఇక్కడ ఇట్స్ నాట్ ద మనీ, ఇట్స్ ది క్వశ్చన్ ఆఫ్ స్పిరిట్. నేను బాగా చేయాలి, మా క్లబ్ను బాగా చూపించాలనే భావం అందరికీ ఉంటుంది కదా. అది అలా బాగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి. ఇప్పుడు మా డిస్ట్రిక్ట్లో దగ్గరగా ఒక 45-50 క్లబ్స్ ఆర్ వెరీ యాక్టివ్. మేము 70 members 70 క్లబ్స్ ఉన్నా కానీ ఓకే 40-50 వరకు చాలా యాక్టివ్. వాళ్ళంటే ఈ వర్క్ మేము చేస్తున్నాం, వర్క్ ఒక్కొక్కటి చక్కగా ఐడియల్గా ఏదో చేస్తారు వాళ్ళతో. ఓకే, ఒక్కొక్కసారి నేను ఇప్పుడు యూ టేక్ అబౌట్ 15 years బ్యాక్ తీసుకుంటే ఏదో మన వర్క్ సునామీ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఏరియాలో గుడివాడ ఏరియాలో మొత్తం హౌసెస్ కట్టి ఇచ్చేసాం. ఓకే, కాలనీ ఒక 40-50 హౌసెస్ కట్టించామండి. ఓకే, నేను హౌసెస్ కడుతున్నామంటే చాలా 10,000 ఇచ్చేవాళ్ళు, 15 ఇచ్చేవాళ్ళు, కొంత లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చింది, కట్టించాం. దాట్ బికమ్ ఏ బిగ్ గుడ్ కాలనీ. వాళ్ళు మేము పాలకొల్లో కాలనీ ఉంది అట్లాగా. సార్ మీ లైఫ్లో లయన్స్ క్లబ్ మెంబర్ నుంచి ఈ స్థాయి వరకు వచ్చారు, ఎంతవరకు ఆ స్పేస్ ఉంది లయన్స్ మెంబర్గా మీ లైఫ్ స్పాన్లో ఇప్పటి వరకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ కలిగింది? లైఫ్ లీడ్ చేసేటప్పుడు ఈ సేవా కార్యక్రమాలు ఇంత కమిటెడ్గా పనిచేయడం అనేది మీకు ఎట్లాంటి ఫీల్ ఉంది? ఇప్పుడు ఐ హాస్పిటల్ ఉంది సార్, వాళ్ళకి పాపం చాలామందికి కనిపించదు. మరి ఏంటి ఓల్డ్ పీపుల్ నెగ్లెక్ట్ చేస్తారు ఇంట్లో, ఇంకేముందిలే అని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంది, కొడుకు నెగ్లెక్ట్ చేస్తారు. బట్ వన్స్ యూ గివ్ దెమ్ ఆ సైట్ ఇచ్చేటప్పటికండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరినీ చూస్తారు, బయటకు వెళ్ళి కౌలు చెప్పుకుంటారు, వాళ్ళంతా వాళ్ళు వెళ్ళగలుగుతారు. వాళ్ళు చెప్తారు, బాబు మీరు ఇచ్చారు బాబు, నాకు ఐ సైట్ ఇచ్చారు బాబు, అంతకన్నా ఏం కావాలని. మరి అది ఎన్నిసార్లు అంటే సాటిస్ఫాక్షనే కదా సార్. అది లయన్స్కి, ఆర్డినరీ లయన్స్కి సాటిస్ఫాక్షనే కదా. నేనంటే డాక్టర్గా నేను అంత ఫీల్ అవ్వచ్చు, వాళ్ళకి మరి చాలా హ్యాపీగా ఉంటారు కదా. భోజనం పెట్టాం, ఏదో ఒకటి పెట్టాం, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాం, వాళ్ళందరూ దాంట్లో ఉంటే మరి ఎక్సలెంట్గా చూసాను కదా. ఇది అందరికీ ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే చేయలేరు సార్, డెఫినెట్గా ఉంటుందండి.
what the satisfaction they get, it's a good motivation for all of them. Not only for that, పక్కడికి కూడా మోటివేషన్, నేను కూడా చేద్దాం, నేను కూడా 10 మందికి ఇద్దాం అనే భావం ఖచ్చితంగా కలుగుతుంది. ఇవాళ హంగర్ ప్రాజెక్ట్ మేము ఎందుకు చేయగలుగుతున్నాం అంటే దానికి ఆల్మోస్ట్ కాస్టింగ్ అబౌట్ నియర్లీ నేను ప్లాన్ చేసుకుంది ఇవాళ 2 crores పైన అవుతుందండి దానికి. అండ్ దే ఆర్ గివింగ్, మేము ఒక 25% పెడితే వాళ్ళు దే ఆర్ గివింగ్ మనీ. మరి అప్పుడు నేను వై నాట్ యూటిలైజ్ దట్ చేసుకుంటే ఎంతమందికి వాళ్ళు మేము పెట్టగలమండి? 1000 స్టూడెంట్స్కి మేము పెట్టాలనుకుంటున్నాం. ఇన్ ఏ స్పాన్లో ఒక 1 yearకి 2 crores మెంబర్కి మేము మా భోజనం పెడతాం. అలాగే నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 కోట్ల మంది పెడుతున్నాం. 10 yearsలో మేము 10 కోట్ల మంది పెట్టినట్టే కదా భోజనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇదండి లయన్స్ ఇంటర్నేషనల్ మల్టీ కన్వెన్షన్ సంబంధించి ఏదైతే పాలకొల్లులో నిర్వహించబోతున్న May 2nd, 3rd, 4th 3 రోజులకు సంబంధించిన విశేషాలు ఏదో సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పాటుగా నలుగురికి సహాయం చేస్తా దాంతో మన ఆనందాన్ని కూడా వెతుక్కునే లయన్స్ క్లబ్ మెంబర్లందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిదండి.